సీతాకాంత్‌ని కాపాడుకోవడం కోసం రామలక్ష్మి పడుతున్న తపన అంతా ఇంత కాదు. ఎంత కంగారు పడిపోతుందో, ఎందుకు కంగారు పడుతుందో అర్థం కాదనమాట సీతాకాంత్‌కి. సీతాకాంత్ బాధేంటి, తన ఇంట్లోనే ఉంటే సేఫ్‌గా ఉంటుంది. తన చుట్టూ ప్రమాదమే ఉందనుకుని తనని ఇంట్లో పెట్టాలనుకుంటాడు. రామలక్ష్మి ఏంటి, ఈయనతో నేను వెళ్తే కనీసం ఆయన్ని కాపాడుకోగలనని చెప్పని బలవంతంగా సీత వద్దని చెప్తున్నా మొండికేసి మరీ కారెక్కుతుందనమాట. అయితే సందీప్‌ని గమనిస్తూనే ఉంటుంది. ఇక వచ్చే ప్రతి ఒక్క వెహికల్‌ని జాగ్రత్తగా గమనించి ఏవండీ డ్రైవింగ్ అలా చేయండి, ఇలా చేయండి చెప్తూనే ఉంటుంది. సీతాకాంత్‌కేమో విసుగొస్తూ ఉంటుంది. ఏంటి రామలక్ష్మి ఇలా చెప్తున్నావు అంటున్న లోపే ఇక సందీప్ పురమాయించిన ఒక వ్యక్తి వ్యాన్‌తో అమాంతం గుద్దేశాడనమాట. ఆ సమయంలో రామలక్ష్మి తెలివిగా స్టీరింగ్‌ని పక్కకు నెట్టేస్తుంది. తను వెళ్ళి పడిపోతుంది కానీ సీతాకాంత్‌కి ఏం దెబ్బలు తగలనీయకుండా చూసుకుంటుందనమాట. భర్త అంటే ఎంత ప్రేమో రామలక్ష్మికి. అయితే ఇంట్లో శ్రీలత, శ్రీవల్లి పండగ చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుందామా అని. కానీ ఫోన్ రాలేదు కానీ వీళ్ళిద్దరూ వస్తారనమాట. వాళ్ళిద్దరిని చూసి ఈ శ్రీవల్లి, ఏంటి ఇల్లు శవాలయ్య వస్తారంటే సజీవంగా వచ్చారు, ఈ ప్లాన్ కూడా పోయిందా, మీ మొహాలు నమ్ముకుంటే ఇట్లానే ఉంటుంది అని చెప్పని వాళ్ళిద్దరే తిట్టుకుంటూ ఉంటుంది తల్లి కొడుకుల్ని. ఇక సీతాకాంత్ రామలక్ష్మిని చేతులతో మోసుకుంటుంటే ఒళ్ళో తీసుకుంటున్నట్టు తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. ఏమైంది నాన్న అంటూ మరలా నంగి నాటకాలు పడుతుంది అనమాట శ్రీలత. ఈలోపు సీతాకాంత్ చెప్తాడు, ఏంటో అమ్మా అసలేం మంచిగా లేదు, మా ఇద్దరిని విడదీయాలని మా చుట్టూ చాలామంది ఎదురు చూస్తున్నారని ఆ అభి కూడా చెప్పాడు. వద్దంటున్న రామలక్ష్మి నా వెనకలనే వచ్చింది ఈరోజు కారులో, కానీ పెద్ద ప్రమాదం నుండి తనే నన్ను తప్పించిందమ్మా అనగానే ఏమి నాటకం స్టార్ట్ చేస్తుంది. అయ్యో సీత, నీకేం కాలేదు నాన్న, నా పూజలే నేను బ్రతికించాయంటూ పెద్ద నాటకం మొదలు పెడుతుంది.